ఎన్నికల్లో పోటీలో మూడు పార్టీలు కనిపించినా బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. ఇవాళ కాంగ్రెస్ను దెబ్బతీయడానికి చీకట్లో ఒప్పందం చేసుకొని దొంగ దెబ్బ కొట్టాలన్న కుట్రతోటి బీఆర్ఎస్ నాయకుని బీజేపీలకు పంపించి బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి పాపం అతన్ని ఉత్తగా నిశానగా ఎక్కడైనా కొత్త భవనం మనం కట్టుకుంటే దాని ముందలో దిష్టి బొమ్మ పెట్టుకుంటాం మనం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ముందల పెట్టుకొని వెనకంగా బీజేపీని గెలిపించాలని ఈ నాయకుడిని అందులోకి పంపించి అందులో టికెట్ ఇప్పించి ఇవాళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక అంతర్గత అవగాహనతో ముందుకు వస్తున్నారు. ఇవాళ అందుకే ఈ వరంగల్ ప్రాంతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆలోచన ఎవరైనా చేస్తున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అందుకే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ కష్టాన్ని మిమ్మల్ని ఫనంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఇవాళ ఆ పార్టీతోని ఒప్పందం చేసుకొని నగదులు పంచుకొని నగదు నారాయణ రాజకీయం ఇవాళ మీ పెద్ద నాయకులు చేస్తున్నారు. అందుకే ఇవాళ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తిప్పి కొట్టడానికే ఇవాళ వర్షం వచ్చినా హెలికాప్టర్ రాకపోయినా మిమ్మల్ని కలవాలి, వాస్తవాలు మీకు వివరించాలి. ఈ వాస్తవం చైతన్యవంతమైన వరంగల్ ప్రాంత ప్రజలకు బిడ్డలకు చెప్తే మా ఆడబిడ్డలకు వివరిస్తే తప్పకుండా బీజేపీని బీఆర్ఎస్ను కర్రు కాల్చి వాత పెడతారనే నమ్మకంతో ఇవాళ వర్షం వచ్చినా నేను మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా ఇవాళ ఒక్కటే మాట, ఎందుకు ఇవాళ బీజేపీని గెలిపించాలి, ఎందుకు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీ నాయకులు ఇవాళ ఈ ప్రాంతానికి జవాబు చెప్పాలి. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను ఇవాళ నరేంద్ర మోడీ గారిని రేపు రాబోతున్నాడు అనుకుంటే మీ ప్రాంతానికి మీరు జవాబు చెప్పినాకనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. ప్రధానమంత్రి గారు 10 ఏళ్ల కింద పునర్విభజన